ఈసారి హోలీ ఆలస్యంగా జరిగింది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. వెల్కమ్ టు అదే గదా ఛానల్. ఈ ఈ హోలీలో మెయిన్‌గా మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఈ సండేకి మేము హోలీ సెలబ్రేట్ చేసుకుంటాము అని. వీకంతా టైం లేదు అండ్ ఎక్కడ ఎవరు కూడా లేరు అంత పెద్ద సెలబ్రేషన్ చేసుకోవడానికి సిటీలో. సో, దానివల్ల మేము సస్పెక్ట్‌లో ఉన్నాము. పిల్లలు హోలీ, హోలీ అని అంటుంటే సో, హోలీ రోజు యాక్చువల్‌గా వర్కింగ్ డే ఉంది. సో, టైం లేదు సెలబ్రేట్ చేసుకోవడానికి. పిల్లలేమో హోలీ సెలబ్రేట్ చేసుకుందాము, చేసుకుందాం అని అనేసరికి సో, సడెన్‌గా ప్లాన్ చేసాము. సండే మార్నింగ్ లేచి సో, పిల్లలు కుంకుమ అది ఇది పట్టుకొచ్చేసరికి వెళ్ళిపోయాం. సో, ఎట్లాగో మా అల్లుళ్ళు, కోడళ్ళు ఇక్కడ ఉండేసరికి ఓకే. వాళ్ళ దగ్గరికెళ్ళిపోదామని ప్లానింగ్‌తో వెళ్ళాము. అండ్ వాళ్ళకి కొంచెం సడెన్ సర్ప్రైజ్‌లా ఉంది. సో, అలా ఆఫ్టర్‌నూన్ 3:00 వరకి బాగా ఎంజాయ్ చేసినట్టయింది. ఆ తర్వాత ఇంకా అక్కడ నుండి అంటే ఫుడ్ కానీ ఏం లేదు ఆ టైం వరకు. సో, ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎట్లాగో లంచ్‌కెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము బయటికి. సో, స్నానాలు చేసి అది ఇది అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. అక్కడ నుండి డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కెళ్ళాము. రెస్టారెంట్‌లో ఫుడ్ ఎంజాయ్ చేశాక ఒక చిన్న ఫోటోషూట్ తీసుకొని మా డేని క్లోజ్ చేశాము. అండ్ ఈ వీక్ అయితే సండే అయితే ఏం తెలియకుండానే గడిచిపోయింది కంప్లీట్‌గా చెప్పాలనంటే. డే మొత్తం అండ్ ఈవినింగ్ క్రికెట్ సెషన్ ఉండేసరికి ఐ మీన్ వరల్డ్ కప్ మ్యాచ్‌కి ప్రిపేర్ అయ్యాము. అండ్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫాంటాస్టిక్ డే వి హ్యాడ్ అండ్ ఎలాగో వరల్డ్ కప్ కూడా విన్ అయిపోయింది. యాహ్! థాంక్ యూ గైస్ అండ్ సీ యూ విత్ ఇన్ న్యూ వీడియో.